ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఈ నెల 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ అనామలీస్గా గుర్తించిన ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ తర్వాత జిల్లాలో సర్ కార్యక్రమం కింద చేపట్టిన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సిఈఓకు వివరిస్తూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ అనామలీస్గా గుర్తించిన ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నామని, ఇప్పటి వరకు సుమారు 5,500 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశామని, తక్కిన వారికి త్వరలోనే నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ వార్డు సభలను నిర్వహించాలని, బిఎల్ఓలు తప్పనిసరిగా ఈ సభల్లో పాల్గొనాలని అన్నారు. ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు సభల వద్ద ఫారం 6, ఫారం 7, ఫారం 8 అందుబాటులో ఉంచాలని, గ్రామ వార్డు సభల్లో బిఎల్ఓలు ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లను చదివి వినిపించాలని, జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే ప్రజల దృష్టికి తీసుకువచ్చి సరిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ వార్డు సభల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు సభల ఫోటోలు, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులు లేదా తప్పులుగా నమోదైన పేర్లను నిబంధనల ప్రకారం పరిశీలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, వార్డు పరిధిలో వార్డు సభలు నిర్వహించాలని అన్నారు. ఈ సభల్లో ఓటరు జాబితాలోని పేర్లను చదివి వినిపించి ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే గుర్తించి సరిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ వార్డు సభల నిర్వహణపై ప్రజలకు ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించారన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, ఎన్నికల అధికారులు హాజరయ్యారు.